యేసుక్రీస్తు నామములో ఈ మొదటి మనోహరమైన కూడిక కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. మరి నిన్న పునరుద్ధాన దినము అందు ఒక చక్కటి ప్రకటన చేయడం జరిగింది. సంఘస్థులు కొంతమందిని కలిసి సాయంత్రం వెళ్ళి దర్శించండి, అలానేటువంటి కుటుంబాలకు రేపటి నుండి ప్రార్థనలు ఉన్నాయని తెలియజేయమని చెప్పారు. మరి ఎంతమంది మీరు వెళ్ళి మరి గృహాలు దర్శించారో తెలియదు, కానీ ఇలాంటి కూడికలు ఉన్నప్పుడు మీరేం చేయాలంటే ప్రతి గృహాన్ని దర్శించి వాళ్లకు ఈ విషయాన్ని తెలియజేస్తే ఏమి తెలుసుకుంటారంటే వాక్యంలో ఉండేటటువంటి లోతు వాళ్ళు తెలుసుకొని ఆత్మీయ జీవితంలో వాళ్ళు బలపరచబడతారు. కాబట్టి రక్షణ లేకుండా రక్షణ పొందుతారు, మారు మనసు పొందకపోతే మారు మనసు పొందుతారు. ఏదో ఒక కార్యం వారి జీవితంలో జరుగుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే కనీసం రేపన్నా మనం ఏం చేయాలంటే సమయం తీసుకొని కొన్ని గృహాలకు వెళ్ళి దర్శించి ఈ 2 దినములైనా వారు దేవుని సన్నిధిలో గడపడానికి ప్రభువు సహాయం చేయలాగన ప్రయాసము అనుకోకుండా మనము ఏం చేయాలంటే దేవుని యొక్క స్వార్థను ప్రకటించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయం నుండి ఇంచుమించు 10 గంటల నుండి సాయంకాలం వరకు మా ఇంట్లో కరెంట్ లేదు. ఒకవైపు బలహీనత, విపరీతమైన తలనొప్పి, అసలు చెప్పడానికి వీలు పడదు, అంత బలహీనంగా ఉంది దేహము. ఎలా వెళ్ళాలని చెప్పి మనసులో కష్టపడతా ఉన్నా, బాధపడతా ఉన్నా. ఒకవైపు ఏమో ఆత్మ అంటుంది నీవు ఎలాగనే వెళ్ళి దేవునికి నా మాటలు చెప్పని ఆత్మ బలపరుస్తా ఉన్నా. ఇంట్లో వీరి మీద నేను కోపపడ్డాను, మీరు తొందరగా రెడీ కాలేదని చెప్పి. వాళ్ళు సిద్ధపరచబడడానికి కరెంట్ లేదు. బ్రదర్ వచ్చారు, ఫోన్ చేశారు. మా కొరకు కొంతసేపు ఆయన వెయిట్ చేయాల్సి వచ్చింది. అలాగా ప్రయాణం చేసి మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకున్నాక దేవుడు బలపరిచాడు. ఈ 3 దినములు ఒక అంశములో నుండి దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. రూతు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదివితే ఒక్క విషయాన్ని మా ఎంతమంది చదువుకున్న వాళ్ళు చేతులు ఎత్తారా? చదువుకున్న వాళ్ళంతా నోట్బుక్లు తెచ్చుకున్నారా? వెరీ గుడ్. చక్కగా దేవుని మాట రాసుకొని ఇప్పుడు చదువుదాం. నీవు స్నానము చేసి తైలము రాసుకొని నీ బట్టలు కట్టుకొని కల్లమునకు వెళ్ళుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆది అంతములైనటువంటి దేవుడు రాజ్యానికి స్తోత్రాలు. నీకు అసాధ్యమైనటువంటిది ఏది లేదు తండ్రి. ఇదిగో ఉదయం నుండి ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నీ పాద సన్నిధికి నడిపించారు. ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందిన విధమును బట్టి నీకు స్తోత్రాలయ్యా. నీ రాకడ ఎంతో సమీపముగా ఉంది. నీ వాక్యములో దాగి ఉండి లోతైనటువంటి సత్యములు తండ్రి నీ బిడ్డలు తెలుసుకునేలాగున జ్ఞానము లేని నన్ను నీ కృపలో భద్రపరచుకొని మీరు మాట్లాడి నీ నామములకు మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనిస్తే నయోమి రూతుతో చెప్తున్నటువంటి చక్కటి మాటలు. ఎవరు చెప్తుంది? కోడలు చెప్తుంది. ఏమని చెప్తుందంటే, నీవు మొట్టమొదట ఏం చేయమ్మా, స్నానం చేసుకో, ఆ తర్వాత తైలము రాసుకో, ఆ తర్వాత బట్టలు కట్టుకో. ఈ 3 కార్యక్రమాలు చేసిన తర్వాత నువ్వు కల్లములోనికి ప్రవేశించమని చెప్పి ఆమె ఉపదేశిస్తూ ఉంది. ఈ స్నానము ప్రతిరోజు కూడా మనం ఏం చేస్తామంటే స్నానం చేస్తాము. ఇప్పుడు ఎలాగో వేసవి కాలం కనుక కొద్దిగా చల్లగా ఉండేటటువంటి నీళ్ళతో స్నానం చేస్తాం. చలికాలం అయితే
వేడి నీళ్ళతో స్నానం చేస్తాం. ఈ రీతిగా రకరకాలైనటువంటి నీళ్లతో మనుషుడు స్నానాలు చేస్తూ ఉన్నాడు. చాలా మంచిది. నేను కొత్తగా ఈ యొక్క స్థలానికి మందిరములోనికి సేవకుడుగా వచ్చిన తర్వాత సాయంకాలము కుటుంబ ప్రార్థన జరుగుతుంది. నేనేం చేశానంటే కొద్దిగా ముందుగా వచ్చాను. ముందుగా వచ్చేసరికి నన్ను చూసి తామర్స్ నవ్వుతా ఉంది. ఏంటమ్మా ఏమైంది అని చెప్పి అడిగాను. అడిగితే లేదు పాస్టర్ గారు అని చెప్పింది. ఆమె చేతిలో ఏముందంటే ఒక బిందు ఉంది. ఏంటమ్మా అని అడిగితే లేదు పాస్టర్ గారు ఒక విషయం మీకు చెప్తాను గమనించండి. ఎవరైనా విశ్వాసుల యొక్క గృహాలలో ఆడబిడ్డలు పుష్పవతి అయితే ఇంటింటి నుండి ఏం తీసుకురావాలంటే ఒక్కొక్క బిందె నీళ్ళు తీసుకొని రావాలి. ఆ నీళ్ళన్నీ కూడా తెచ్చి అమ్మను స్నానం చేయించాలి. కొన్ని రోజుల తర్వాత ఏమైపోయిందంటే ఈ కార్యక్రమం అంతా దేవుని యొక్క వాక్యము వినే కొలది ఇదంతా కూడా మర్చిపోయారు. ఇంటి ముందు ముగ్గులు వేసుకునేటటువంటిది మర్చిపోయారు. కొన్ని ఆచారాలు మర్చిపోయారు. ఎందుకు మర్చిపోయారు? దేవుని యొక్క వాక్యములో ఉండేటటువంటి సారాంశాన్ని మనము గమనించినప్పుడు, వాటిని తెలుసుకున్నప్పుడు, వాటిని అన్నిటి కూడా మనం ఈ రీతిగా రకరకాల స్నానాలు ఉన్నాయి. ఇక్కడ రూతు సంఘానికి బోయాజు ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నాడు. ఇప్పుడు సంఘమైనటువంటి విశ్వాసి ఏమి చేయాలి అంటే స్నానం చేయాలి. చెయ్యాలి. ఇప్పుడు మీరు ఒకవేళ అనొచ్చు, అయ్యా మేము స్నానం చేసుకుంటూనే వచ్చినమా? చక్కగా స్నానం చేసుకొని సిద్ధపడి దేవుని మందిరానికి వచ్చినామని చెప్పి ఒకవేళ మీరు నన్ను అడగొచ్చు. ఇప్పుడు చెప్పుకున్న ప్రకారంగా రకరకాల స్నానాలు ఉన్నాయి. భౌతిక సంబంధమైనటువంటి స్నానాలు. ఏ స్నానాలు ఇవన్నీ? భౌతిక సంబంధమైనటువంటి స్నానాలు. కానీ ఆత్మీయంగా దేవుడు కోరుకునేటటువంటి స్నానం ఏమిటంటే ఆత్మ సంబంధమైనటువంటి స్నానము మనకు లేకపోతే, తైలము రాసుకోకపోతే, వస్త్రములు ధరించుకోకపోతే కళ్ళము అనేటటువంటి పరలోక రాజ్యములోనికి మనము ప్రవేశించలేము. నువ్వు భక్తురాలివే, నువ్వు ప్రార్థన పర్వాలివే, నువ్వు నీతి మంత్రాలువే, నువ్వు దాన ధర్మాలు చేసేదానివే, నీ జీవితంలో అన్ని సద్గుణాలు నీ జీవితంలో ఉన్న ఈ మూడు రకమైనటువంటి కార్యాలు నీ జీవితంలో లేకపోతే నువ్వు కళ్ళములోనికి ప్రవేశించలేవన్న సత్యాన్ని ఈ సమయమందు మీరు గుర్తుంచుకోవాలని ప్రభు ప్రేమను బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆత్మీయంగా మనుషుడు ఎలాంటి స్నానం చేయాలి? ఒక ప్రశ్న. ఇప్పుడు చేసినంత స్నానాలు ఏ స్నానాలు అవి? భౌతిక సంబంధమైనటువంటి స్నానాలు. ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి స్నానాన్ని గురించి దేవుని యొక్క వాక్యము ఏమని తెలియజేస్తుందో మనకని ఆలోచిస్తే, తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదువుదాం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము ద్వారా ఇప్పుడు మనము రక్షింపబడి ఉన్నాము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ స్నానం కావాలో మనకి? పరలోక రాజ్యములో నీవు ప్రవేశించాలి, ఆయన రాజ్యములో నీవు నివసించాలి అనంటే పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ స్నానం కావాలి ఇప్పుడు? ఈ పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము మారు మనసు పొందిన తర్వాత పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం చేయాలి. మీరు గమనించండి, మారు మనసు అనేటటువంటిది మానవుడు పొందకుండా, తన మనసును మార్చుకోకుండా, తన బ్రతుకును మార్చుకోకుండా, తన స్థితిగతులను మార్చుకోకుండా
రక్షణ పొందితే ఆ రక్షణ పొందినటువంటి వ్యక్తి పరలోక రాజ్యానికి వెళ్ళడు. కాబట్టి పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము ఏమి చేస్తుంది మనల్ని అంటే రక్షిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. లేక తిరిగి జన్మించటము. మనం ఎలా జన్మించాలా? ఒక మారు తల్లి గర్భములో మనము జన్మించాము. ఇదే ప్రశ్న బైబిల్ గ్రంథంలో మనము గమనిస్తే వృద్ధుడైనటువంటి యూదులకు ఉపదేశకుడైనటువంటి నికోదేము అంటున్నాడు. ఏమని అంటున్నాడు? ఈ నికోదేము ఎవరు అని మనం ఆలోచిస్తే రహస్య క్రైస్తవుడు. ఎవరని చెప్పండి మా? ఏ క్రైస్తవుడైనా రహస్య క్రైస్తవుడు. కాబట్టి యేసయ్య దగ్గరికి ఎప్పుడు వచ్చాడంటే రాత్రి వేళ వచ్చాడు. ఎప్పుడు వచ్చాడమ్మా? నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు వస్తాడు అమ్మా? నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు వస్తాడంటే పగటి వేళ వస్తాడు. కానీ ఈయన బోధకుడే, ధర్మశాస్త్రమునంతా కూడా ఎరిగిన వాడే, మంచి యూదుల బోధకుడే, రహస్య క్రైస్తవుడు. ఆయన యేసయ్య దగ్గరికి వచ్చి అన్నాడు. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనము నుండి 4 వచనాలు చదవండి. ఆ తర్వాత మనం చూద్దాం. యూదులకు అధికారి అయిన నికోదేము పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు అతని యొద్దకు వచ్చెను. యేసయ్య దగ్గరకు వచ్చేమంటున్నాడు? బోధకుడా, దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడు అని నీ వెలుగుదుము. దేవుడు అతనికి తోడయుంటేనే గాని నీవు చూచుచున్న చేయుచున్న సూచక క్రియలను ఎవడు కూడా చేయలేడు. అందుకు యేసు అతడు ఏమంటున్నాడు? ఇతనిలో ఉండేటటువంటి ఆశను మనం గమనిస్తే, నేను నిత్యరాజ్యానికి వెళ్ళాలని నేను ఒక బోధకున్నే, దేవుని యొక్క వాక్యమును క్షుణ్ణముగా ఎరిగినటువంటి వాడను. అందుకు ప్రభు అంటాడు, ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యములో ప్రవేశించడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను, ఖచ్చితంగా చెప్తున్నాను. నీ జీవితంలో మనసు మార్చుకొని నువ్వు తిరిగి జన్మించాలి. అప్పుడు ఆయనకు సందేహం కలిగింది. మొసలివాడనైనటువంటి నేను తిరిగి తల్లి గర్భములో నేను ఎలా ప్రవేశించి జన్మించగలను? ఆ మాటలు మనం గమనిస్తే ఒళ్ళు పులకరిస్తాయి. అందుకే వాక్యాన్ని మనం ఏం చేయాలంటే చదువుకుంటూ వెళ్ళిపోతే మనకు అర్థం కాదు, కానీ ధ్యానించాలి. ఏమంటున్నాడు ఆయన? చదువుమా, ఆపేందుకు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశించడు. అందుకు ఇక్కడ 2 విషయాలు చెప్పాడు. నువ్వు ఎలా జన్మించావంటే శరీర సంబంధంగా జన్మించావు. ఈ జన్మ సరిపోదు, ఇది పాపపు జన్మ. శరీర సంబంధంగా జన్మించిన ప్రతి ఒక్కడు ఏమై ఉన్నాడంటే పాపి అయి ఉన్నాడు. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 5వ వచనం ప్రకారంగా దావీదు చెప్తున్నటువంటి మాటలు మనం గమనిద్దాం. నేను పాపములో పుట్టిన వాడును, పాపము తోడనే నా తల్లి గర్భము ధరించను. చాలా జాగ్రత్తగా గమనించండి. ఎప్పటిదాకా వీడు పాపి? పునర్జన్మ పొందేంత వరకు కూడా పాపి. ఈ విషయాన్ని మీరు గమనించండి. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఆలోచించినటువంటి ఆర్సిఎం చర్చిలో బాప్టిజం ఎప్పుడు ఇస్తారు తెలుసా మీకు? మా 3 నెలల పిల్లలకే బాప్టిజం ఇచ్చేస్తాం. మనం ఏం చేస్తామంటే మన లెక్క ప్రకారంగా ఎప్పుడు ఇవ్వాలి బాప్టిజము? యుక్తి వయసు వచ్చినప్పుడు. బాప్టిజం అంటే ఏమిటి?
అతడు సంపూర్ణముగా తెలుసుకున్నప్పుడు బాప్టిజం ఇవ్వాలి. కానీ బాప్టిజం తీసుకుంటానంటే బాప్టిజంలో ఉండేటటువంటి సారాంశం అతనికి తెలియకుండా మనము బాప్టిజం ఇస్తే వాడికి మారు మనసు రాదు. అందుకన్నాడు శరీర సంబంధమైనటువంటి జన్మ శరీర సంబంధమైనటువంటిది, ఆత్మ సంబంధమైనటువంటి జన్మ ఆత్మ సంబంధమైనటువంటిది. అక్కడ చదువుమా, మీరు కొత్తగా జన్మింపవలనని విసురును, నీవు దాని శబ్దమును విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చినో నీకు తెలియదు. గట్టిగా చెప్పండి. ఇప్పుడు కాబట్టి ప్రతి మనుషుడు కళ్ళములో ప్రవేశించాలి. ప్రతి విశ్వాసి కళ్ళములో ప్రవేశించాలంటే మొట్టమొదటి నువ్వు ఏం చేయాలంటే స్నానం చేయాలి. ఏ స్నానం చేయాలా? పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము చేయాలి. మోసేకి చెప్పాడు, మోసే నువ్వు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించు, ఈ కొలతల ప్రకారంగా నిర్మించమని చెప్పినప్పుడు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాడు. అందులో మొట్టమొదట మనము గమనిస్తే ఆవరణము. ఈ ఆవరణములు ఏమున్నది అంటే ఇత్తడి గంగాలము, అక్కడ శుద్ధీకరణ, ఆ తర్వాత బలిపీఠము ఉంది. ఆ తర్వాత ఏముంది? అతి పరిశుద్ధమైనటువంటి స్థలం ఉంది, ఆ పరిశుద్ధ స్థలం ఉంది, ఆ తర్వాత అతి పరిశుద్ధమైనటువంటి స్థలం ఉంది. 3 స్థలాలు ఉన్నాయి. మన విశ్వాస జీవితంలో మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా మనం ఏ స్నానము చేయాలని రోజుకు చెప్తుంది అని మనం గమనిస్తే పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానాన్ని నువ్వు చేయాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుదాం. అందరిలో మేఘములోను ఏం పొందారట? ఎక్కడ? మేఘములో. ఎప్పుడైతే ఐగుప్తు బానిసత్వము నుండి విడుదల పొంది ఎర్ర సముద్రములో పాయలుగా చేసి వారు ప్రయాణమయ్యారో అక్కడ వాళ్ళు బాప్టిజం పొందారు. మేఘము కింద వారు ఏమయ్యారంటే తిరిగి జన్మించారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇప్పుడు నువ్వు కళ్ళములో ప్రవేశించాలంటే మొట్టమొదటిగా నీ జీవితంలో నువ్వు ఏమి కలిగి ఉండాలంటే ఆత్మ సంబంధంగా పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానాన్ని నువ్వు చేయాలి. రెండో విషయంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వాక్యాన్ని చదువుదాం. నీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి లేక వాక్యముతో ఉదక స్నానము చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మొదటి స్నానం ఏమిటంటే పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము. రెండో స్నానము ఏమిటంటే వాక్యముతో ఉదక స్నానము చేయాలి. ప్రతిరోజు కూడా వాక్యముతో మనం ఏమి చేయబడాలంటే కడగబడాలి. నీ ఆత్మీయ జీవితంలో వాక్యముతో నువ్వు ఏమి చేయబడాలంటే స్నానము చేయాలి. నీలో ఉండే ప్రాచీన స్వభావము, బాల్య దినముల నుండి నీవు చేసినటువంటి పాపమంతా కూడా దేవుని యొక్క వాక్యం అనే ఉదకముతో నువ్వు ఏమి చేయబడాలంటే శుద్ధీకరించబడాలి, కడగబడాలి. అందుకే దైవజనుడు అంటాడు వాక్యముతో నువ్వు ఏమి చేయాలంటే ఉదక స్నానము చేయాలి. ఈ రోజున గమనించండి, దేవుని సన్నిధికి వచ్చే వారికి ఒక అలవాటు లేదు. ఏమిటి అలవాటు లేదంటే బైబిల్ చదివే అలవాటు లేదు. అన్నీ చేస్తారు కానీ ఏం చేయరు?
ఈ వారము బైబిల్ పట్టుకొని ఆది మందిరానికి వస్తే మళ్ళా వారం దాకా బైబిల్ దొరుకుతారు. కానీ ప్రతిరోజు ఏం చేయాలా? వాళ్ళు మార్గములో ఉంటున్నప్పుడు ఆకాశము నుండి దేవుడు మన్నాను కురిపించారు, ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం ఇచ్చాడు. అది ఎప్పుడు కురిపించాడంటే ఉదయకాలమున నువ్వు లేచిన వెంటనే నువ్వు ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మోకరించి, దేవా ఈ దినాన్ని చూసే నాకు కృపనిచ్చావు, నీ ధర్మశాస్త్రముల అందరూ ఆశ్చర్యమైనటువంటి సంగతులు చూచినట్లుగా నా కండ్లను తెరువు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని చేత మనము ఉదక స్నానము చేయబడాలి. అందుకే దావీదు తన మొదటి కీర్తనలో అన్నాడు, దివరాత్రములు యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించేవాడు ధన్యుడు. దివరాత్రములు నీ జీవితములను ఏమి చదవాలంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. ముఖ్యంగా సంఘములో ఉండేటటువంటి విశ్వాసులను పడినటువంటి వారు చేయవలసినటువంటి పని ఏమిటని మనము గమనిస్తే, అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 10-11 వచనాలు చదువుదాం. ప్రతిరోజు ఏం చేయాలా విశ్వాసులు? అప్పుడు మాసిదోనియా దేశస్థులు ఒకరు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనున్నట్లు రాత్రి వేళ పౌలులకు దర్శనము కలిగాను. ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్తను ప్రకటించుటకు దేవుడు మమ్మలను పిలిచి ఉన్నాడని నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలు వెళ్ళెను. 11వ వచనం చదువు. అక్కడ నుండి ఫిలిప్పీకి వచ్చింది. మాసిదోనియా దేశములో ప్రాంతములకు అది ముఖ్య పట్టణం. రోమీల ప్రవాహమైన మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటిమి. విశ్రాంతి దినమున అక్కడ బేరియా సంఘస్థులు ఉన్నారు. ఎవరు ఉన్నారమ్మా? బేరియా సంఘస్థులు ఉన్నారు. వారు ఏం చేసేవారంటే ప్రతిరోజు కూడా లేఖనములను వారు పరిశోధించేటటువంటి వారు. వీరు ఎవరు? ప్రతిరోజు వాక్యాన్ని పరిశీలించేవారు సంఘ విశ్వాసులు. విశ్వాసులు చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏమిటంటే, మీరు ఆస్వాదింపబడాలన్నా, దీవించబడాలన్నా, మీ జీవితంలో దేవుని యొక్క కార్యాలు జరగాలన్నా విన్న వాక్యాన్ని ఇంటికి వెళ్ళి పరిశీలన చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ సంఘస్థులు వీరు? బేరియా సంఘస్థులు. ఏం చేసేవారు వీళ్ళు? ప్రతిరోజు లేఖనములను వారు పరిశీలన చేసేటటువంటి వారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎప్పుడైతే మానవుని యొక్క హృదయములో దేవుని యొక్క వాక్యము ఉంటుందో వారు పాపములోనికి ప్రవేశించరు. మన హృదయములో ఏముండాలి అని అంటే వాక్యం ఉండాలి. చూద్దాం ఒక మాట. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వాక్యాన్ని చదువుదాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వాక్యం. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలచుచు వాటిని పరిశీలించుచున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు వీళ్ళంటే తన ప్రజలు, దేవుని యొక్క బిడ్డలు. ప్రతిరోజు కూడా లేఖనములలో ఏముందంటే నిత్య జీవము కలదని
వారి ప్రతిరోజు కూడా లేఖనములను వారు చదువుతూ ఉన్నారు, పరిశీలన చేస్తూ ఉన్నారు. అన్నిటికంటే లోకములో ఉన్నతమైనటువంటిది ఏమిటిది, సజీవమైనటువంటిది, స్థిరముగా నిలిచినటువంటిది ఏమిటంటే దేవుని యొక్క వాక్యము. తరము వెంబడి తరము గతించిపోతుంది, మనుషుల వెంబడి మనుషులు, లోకములు కనుమరుగైపోతున్నారు. కానీ ఈ యుగాంతము వరకు నిలిచి ఉండేది దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యముతో మనం ఏమి చేయబడాలంటే, కళ్ళములో ప్రవేశించాలంటే వాక్యముతో మనము ఉదక స్నానము చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ పని ఎవరు చేస్తారు అంటే విశ్వాసులు, దేవుని నమ్మినటువంటి బిడ్డలు పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం చేయాలి, వాక్యముతో ఉదక స్నానం చేయాలి. ఒక మాట చూద్దాం. ఏప్రిల్కు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదువుదాం. తోచకుండానట్లు ఏ స్నానము? నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు కలవారును యథార్థ హృదయముతో ఆయన సన్నిధిలో చేరుదుము. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు ఏమవుతావంటే యథార్థవంతులుగా మార్చబడతావు. యథార్థవంతులుగా నీవు మార్చబడి దేవుని సన్నిధిలో ప్రవేశిస్తావు. దేవుని మందిరములోనికి నువ్వు ప్రవేశించి ఆయన సన్నిధిలో కూర్చోవాలి అంటే నీకు యథార్థమైనటువంటి హృదయం నీకు ఉండాలి. ఎంత చక్కటి మాట రాయబడింది చూడు. యథార్థ హృదయముతో ఆయన సన్నిధిలో చేరుదుము. మూడో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మీరు ఎక్కువగా వివరించను, త్వరగా మరి ప్రార్థన చేసుకోవాలి కాబట్టి నిర్గమకాండము 4వ అధ్యాయము 12 నుంచి 15 వచనాలు చదువుదాం. నిర్గమకాండము 40వ అధ్యాయము 12వ వాక్యము నుండి 15 వచనాల వరకు. నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలకవలసి ఉన్నదో నీకు బోధించదనని అతనితో చెప్పాను. 40వ అధ్యాయం. మరియు నీవు అహరోను అతని కుమారులను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్దకు తోడుకుని వచ్చి వారిని నీళ్లతో స్నానం చేయించి, అహరోను నాకు యాజకుడు అగినట్లు అతనికి ప్రతిష్ఠిత వస్త్రం ధరింపజేసి అతనికి అభిషేకము చేసి అతని ప్రతిష్ఠింపవలెను. ఇక్కడ నా మూడోదిగా మనం గమనిస్తే అభిషేక స్నానము. ఏ స్నానం చేయాలా? అభిషేక స్నానము చేయాలి. యాజక ధర్మము చేయాలంటే అభిషేక స్నానము కావాలి. యాజకత్వము వహించేటటువంటి యాజకుడు ఎప్పుడూ దేవుని చేత అభిషేకించబడినటువంటి వాడుగా ఉండాలి. చాలా జాగ్రత్తగా గమనించాలి. విశ్వాసి మొట్టమొదట గమనించవలసినటువంటిది ఏమిటంటే, యాజకత్వము చేసేటటువంటి వాడు దేవుని చేత అభిషేకింపబడినటువంటి వాడా కాదని మనం గుర్తెరగాలి. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, యాజకుడు ఎప్పుడైతే యాజక ధర్మము చేయాలంటే అతడు అభిషేక స్నానము చేయాలి. యోహాను సువార్త 7వ అధ్యాయము 37 నుండి 39 వచనాల వరకు చదువుదాం. నీయందు చదువు. విశ్వాసముంచు వారి కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించును. దేవునికి స్తోత్రం చెప్పండి. తర్వాత మాటలు మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. నీ యందు నువ్వు ఎవరి యందు విశ్వాసం ఉంచుతున్నావో
వాని కడుపులో నుండి ఏమొస్తాయి అంటే జీవజల అభిషేక సంబంధమైనటువంటి ఆ జలము నీలో నుండి ప్రవేశిస్తుంది. వంటి అభిషేకింపబడినటువంటి బిడ్డవు కాబట్టి నువ్వు ఏమి చేయాలి? కళ్ళములో ప్రవేశించాలంటే అభిషేక స్నానము చేయాలి. ఎజికేలును తీసుకొని వెళ్ళాడు దేవాది దేవుడు. ఒక చోట నిలబెట్టి ఆ నీళ్ళను నడువమన్నాడు. నడిస్తే మొట్టమొదట ఏమైందంటే, మొట్టమొదట అతడు నడవగా శీలమండలపు లోతు. ఇది దేనికి గుర్తుగా ఉందంటే మారు మనసు అనేటటువంటి అనుభవములకు గుర్తుగా ఉంది. ఇప్పుడు మనమంతా ఏ యొక్క లోతులో ఉన్నామంటే మారు మనసు అనేటటువంటి లోతులోనే మనం ఉన్నాము. ఇంకా లోతుకు వెళ్ళాల. ఎక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు ఆడున్నాం మనము శీలమండలపు లోతులో మనం ఉన్నాము కాబట్టి మనకు వాక్యం అర్థం కావడం లేదు. ఒకవైపు వాక్యం చెప్తుంటే ఒకవైపు మన దృష్టి అంతా వాక్యం మీద ఉండదు. వాక్యం వినము. ఎటుటో మన విశ్వాసం, ఎటుటో మన ఆలోచన. కేవలము శరీరము దేవుని యొక్క మందిరంలో ఉంటుంది కానీ మనసు ఉండదు. కానీ నీ యొక్క అనుభవం ఎలా ఉందంటే శీలమండలము లోతులో ఉంది. రెండవ అనుభవానికి ఆయన ఇంత కొంచెము లోపలికి నడిపించినప్పుడు ఎట్లా ఉందంటే మోకాల లోతు. విశ్వాస జీవితంలో కేవలము మారు మనసు అనేటటువంటిది పొందితే నువ్వు సరిపోదు. నీకు రెండోది, నీ జీవితంలో కళ్ళములో ప్రవేశించాలంటే నువ్వు ఏం కావాలి? నీ జీవితములు అంటే ప్రార్థన జీవితము కావాలి. అనుదినము కూడా దేవుని యొక్క సన్నిధిలో నువ్వు గడిపే ఒక జీవితం నీకు కావాలి. నీకు ఎవరు నీకు తోడుగా ఈ లోకములో ఎంతమంది బలగమున్నా బంధువులున్నా లోకమంతా నిన్ను ప్రేమించినా నీతో కూడా ఎవ్వరు రారు. నీతో వచ్చేటటువంటి వాడు ఆయన సన్నిధి, ఆయన కృప తప్ప ఏది నీతో రాదు. అలాంటి దేవుని యొక్క సన్నిధానములో రెండో అనుభవం ఏముండాలంటే ఇది మోకాలలోతో ప్రార్థన జీవితము. మూడోదిగా మనము గమనిస్తే మొలలోతు అంటే నడుములోతు. ఇది దేనికి గుర్తు? ఇది పరిచర్యకు గుర్తు. దేవుని యొక్క సన్నిధానమును దేవుని యొక్క పనిముట్టుగా మనము వాడబడటానికి ఇది గుర్తు. కొన్ని ఆత్మీయ సంఘాలు ఉన్నాయి. భయంకరమైనటువంటి కఠినమైనటువంటి సేవ. నువ్వు ఎంత చదువుకున్నా, ఎంత తెలివి నీకున్నా, సేవకు నువ్వు అప్పగింపబడి సేవకుని వచ్చావంటే మొట్టమొదటి నీ చేతులు చీపురు పెడతారు. ఇవి ఉండే పాత్రలన్నీ గడువు. ఇది పరిచర్య ధర్మము. దేవుని పరిచర్యలో నువ్వు చీపురు పట్టుకోవాల్సి వస్తుంది. దేవుని పరిచర్యలో సాపలు చేయవలసి వస్తుంది. ఎన్నో కార్యాలు నువ్వు చేయవలసి వస్తుంది. ఈ అనుభవం నీ జీవితంలో నీకు రావాలి. నాలుగోదిగా మనం గమనిస్తే ఈదలేనంత అది పరిశుద్ధ ఆత్మ అభిషేక స్నానము. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈదలేనంత లోతైన అనుభవంలోనికి నువ్వు వెళ్ళాలి. అప్పుడు నీ జీవితంలో నువ్వు ఏమవుతావు? కళ్ళములోనికి నువ్వు ప్రవేశిస్తావు. దేవునికి స్తోత్రము కలుగుగాక. పరిశుద్ధాత్మను నీ నోటితో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎజెకియెలు గ్రంథము 47వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు చదివితే మీకు అర్థమవుతుంది. కొలనూలు చేత పట్టుకొని 1000 మూరలు కొలిచి
ఆ, ఆ. నీళ్లు చీలమండల లోతు ఉండేది. శీల మండలంలోతో ఆయన మరి 1000 మూరలు కొలిచి ఆ. నిలకుండా నన్ను నడిపింపగా ఆ. నేను మోకాలలోతో ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి ఆ. నిలకుండా నన్ను నడిపింపగా ఆ. నీళ్లు మొలలోతు మొలలోతో ఆయన ఆ. ఇంకను 1000 మూరలు కొలవగా ఆ. నీళ్లు మిక్కిలి లోతైన నేను ఆ. లోతై ఆ. నేను దాటలేనంత అది నేను ఈదలేనంత అభిషేకమును పొందితేనే దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి విశ్వాసి ఏమి స్నానం చేయాలంటే అభిషేక స్నానం చేయాలి. ఎప్పుడు చేస్తాం ఈ స్నానం మనము? ఎప్పుడు మనం ఈ లోతైనటువంటి అనుభవంలోనికి మనం వెళ్తాము అని మనం ఆలోచించి గమనిస్తే చివరికి ఒక మాట చూసుకొని మనము ప్రార్థన చేసుకుందాము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుదాం. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల ఈ మాట బైబిల్ గ్రంథంలో అండర్లైన్ చేసుకోండి. మీరు శరీరానుసారముగా ప్రవర్తిస్తే చావవలసిన వారు చావవలసిన వారు ఎందురు గాని ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవించెదరు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ లోకములో జీవించిన జీవితం కాలమంతా కూడా దేవునికి మహిమ తెచ్చేటటువంటి బిడ్డలుగా నువ్వు జీవించాలి అని అంటే ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపాలి, అవి చనిపోవాలి. ఒక్కొక్కరు అంటారు, నేనున్నా, మీరు ఏమి కావాలని చేసుకుని దేనికైనా నేనున్నా. నేను అనేటటువంటి పదం ఏమిటంటే గర్వము. నేను అని చెప్పగలిగినటువంటి వాడు సృష్టికర్త అనేటువంటి యేసయ్య తప్ప మనుషుడికి ఎవ్వరికి ఆ మాట వర్తించదు. నేనున్నానండి, మీరు ఏమైనా చేయండి, ఏమైతే నేను చూసుకుంటాను. ఈ శరీర సంబంధమైనటువంటి క్రియలు చంపాలి అని అంటే నువ్వేం చేయాలా? అభిషేక స్నానము చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, నయోమి చెప్తుంది, నీవు స్నానము చేసి తైలము రాసుకొని బట్టలు కట్టుకొని ఎక్కడికి వెళ్ళాలి? కళ్ళమునకు వెల్లుడి అనేది. ఈరోజు మనం ఏం నేర్చుకున్నాము? స్నానమును గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు స్నానం మాత్రమే చేశాం. రేపేం చేద్దాము? తైలం రాసుకుందాం. మూడో దినమందు మీరు బాగా గమనించండి. మూడో దినమందు చర్చి యానివర్సరీ కాబట్టి దానికి సంబంధమైనటువంటి అద్భుతకరమైనటువంటి సందేశం ఉంటుంది. మరి రేపటి దినమందు మనము తైలము రాసుకొని మన ఆత్మీయ జీవితాలు ఎలా మనం స్థిరపరచుకోవాలి అని ప్రార్థన పూర్వకంగా మీరు సిద్ధపడి రానటువంటి కుటుంబాలకు రేపు అందరికి చెప్పి వారు కూడా దేవుని సన్నిధికి వచ్చేటట్లుగా మీరు ప్రయాసపడి దేవుని సన్నిధికి రావాలని ఈ 3 దినాలు దేవునికి మహిమకరంగా మరి దేవుడు వాడుకోవాలని నా కొరకు, మా కుటుంబం కొరకు ముఖ్యంగా మీరు ప్రార్థన చేయండి. ఎంతో బలహీనత అయినప్పటికీ మీ ప్రభు నడిపిస్తూ ఉన్నాడు. ఇది కేవలం మీ ప్రార్థనే. నేను మీ కొరకు అనుదినము ప్రార్థన చేస్తున్నాను. మనం ఎక్కడ కలుసుకుంటామంటే ప్రార్థనలో కలుసుకుంటాము. కాబట్టి ప్రతి ఒక్కరికి నాకు కొంతమంది ప్రార్థన రిక్వెస్ట్ చేశారు. వారందరి పేర్లు నాకు గుర్తున్నాయి. వారందరి కొరకు ప్రతిరోజు కూడా నేను మానక ప్రభు సన్నిధిలో ధైర్యంగా నేను చెప్తున్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు ప్రార్థన మనవులు వింటాడు. తప్పనిసరిగా మీ కుటుంబాలలో మేలు జరుగుతుంది. అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఈ సమయం ముందు తల వంచి కళ్ళు మూసుకొని ఒక్కరు ప్రార్థన చేయండి.